దేవుడు తప్ప అలాగుననే ఈ చిన్నవారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున మీ తండ్రి చిత్తము కాదు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 14వ వచనము. పరలోకమందున్న దేవునికి ఏమి ఇష్టం కాదంట? చిన్నవాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకోకుండా చనిపోవడం దేవునికి ఇష్టం లేదు. చిన్న పిల్లలు కూడా ఎవరిని నమ్మాలి? చిన్నపిల్లలు కూడా ఎవరిని నమ్మాలి చెప్పండి? చిన్నపిల్లలు ఎవరిని నమ్మాలి? పెద్దవాళ్ళు, అమ్మ నాన్న కూడా అదే దేవుడే, మనకు కూడా అదే దేవుడే. దేవుళ్ళు వేరుంటారా? వీబీఎస్కి ఒక దేవుడు, సండే స్కూల్కి ఒక దేవుడు, పెద్దల మీటింగ్కి ఒక దేవుడు, యూత్ మీటింగ్కి ఒక దేవుడు ఉన్నాడు కదా. అందరు నమ్మిన దేవుడే మనం నమ్మాలి. ఓకేనా? నువ్వు చెప్తావా? వెరీ గుడ్. వీడు రెగ్యులర్గా పాపం చాలా బాగా వింటాడు, నేను చూశాను కదా, బాగా వింటూ ఉంటాడు. గుడ్ బాయ్. క్లాప్స్ కొట్టండి. నీ పేరేం పేరు? ఉదయరాజ్. యుగ యుగములు నీవే దేవుడవు. కీర్తనలు 90వ వచనం 2వ వచనం. వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి. 90వ వచనం 2వ వచనం. చప్పట్లు కొట్టాలి. రైట్. ఓకే, నెక్స్ట్. యుగ యుగములు నీవే దేవుడవు. లెటర్ రాసినాము, ఎక్కడికి పోవాలి? అది ఎక్కడుందో తెలియాలి కదా. అంటే వాక్యం కూడా చెప్పాలి. ఉత్త వాక్యం చెప్తే బైబిల్ ఒప్పుకోదు. వాక్యం ఎక్కడుందో చెప్పాలి. యోహాను సువార్త 1:5నో 2:3నో 210 చెప్తేనే అది వాల్యూ ఉంటుంది. నేనేమనలేదు, గుర్తు చేసుకోండి. నీ అమ్మాయిని పాయింట్అవుట్ చేయట్లేదు, అందరికీ చెప్తున్నాను. చెప్పమ్మా. యుగ యుగములు నీవే దేవుడవు. వాక్యం చెప్తేనే చాక్లెట్. సగం చాక్లెట్ ఇవ్వలేను కదా. చాక్లెట్. వెరీ గుడ్. టీచర్ బాగా కష్టపడిన అర్థమైంది. ఇద్దమ్మా. చెప్పిన అబ్బాయి ఎవరు? అబ్బాయికి శ్రీనివాసులు. యెహోవా మర్మము అయినందు భయభక్తుల గల వారికి తెలిసినున్నది. కీర్తనలు 25:14. వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి. చాలు, చిన్నపిల్లలకి చాలా వేరే వాళ్ళకి 5 క్లాసులు ఉన్నాయి. చాక్లెట్లన్నీ మీకు అయిపోతాయి. రా. ఎవరికి చాక్లెట్ ఇవ్వాలి? చెప్పిన వాళ్ళు చాక్లెట్ తీసుకోండి. రైట్. ఇంగ్లీషే చెప్పాలి. But my God shall supply all your needs according to his riches and glory by Christ Jesus. Philippians 18:14. వీడియోస్ తీయండి, సింగిల్గా. రోజు చెప్పాలి, నా వీడియో తీయండి, వాక్యం చెప్పండి. ఇంకెందుకబ్బా వాలంటీర్స్? ఏదైనా చాక్లెట్ ఇవ్వకుంటే పోవడం లేదు వాళ్ళు. నావి అయిపోయినాయి, నా జోబీ ఖాళీ అయిపోయింది. అవి తేమ్మ కొన్ని. రైట్. ఏం చెప్తావు? నీ పేరు చెప్పు. ఏ హరుష్. ఒకని ఎడల ఒకరు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తు యేసునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకొనుడి. ఎఫెసీ 4:32. వెరీ గుడ్. చాక్లెట్ ఇమ్మా. ఇప్పుడు 2వ క్లాస్, సెకండ్ క్లాస్ అంటే ఎవరు? సెకండ్ క్లాస్ అంటే ఎవరు? టీచర్ పేరేం పేరు? రూబీ యొక్క క్లాస్ వాళ్ళు ఎవరున్నారు? రూబీ సిస్టర్ క్లాస్. రైట్. చెప్పుదు రండి. చెప్తావా? అలాగనలో ఒక చిన్నవారు పరలోకమున్న మీ తండ్రి, మీరు సైలెంట్గా ఉంటేనే చాక్లెట్లు వస్తాయని మీరు వినడం లేదు. కూర్చో. మీ తండ్రి చిత్తం కాదు. మత్తయి 18:14. రైట్. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి. నెక్స్ట్. ఒకరి ఎడల ఒకరు దయగలి కరుణా హృదయులై క్రీస్తునందు
క్రీస్తునందు దేవుడు క్షమించిన ప్రకారము ఒకరిని ఎడల ఒకరు క్షమించుడి. ఎఫెసీ 4:32. వెరీ గుడ్. ఒకరి ఎడల ఒకరు దయగలిగి ఉండాలి, ఒకరిని క్షమించినట్టు దేవుడు క్షమించాలి ఇతరులను కూడా. ఎఫెసీ 4:32 ఒకని ఎడల ఒకడు దయగలి కరుణా దయగలై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించుడి. ఎఫెసీ 4:32. వెరీ గుడ్. సామెతలు 17:17 నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. రా క్లాస్ చెప్పాలి, టైం పరిగెడతా ఉంది. ఎఫ్ఎస్సి 4th chapter 32 words. Be kind and compassionate one to one another, forgiving each other, just as in Christ God forgave you. Thank you. థ్యాంక్ యూ డానీ. లాస్ట్ వన్. మొదటి సమయాలు 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమయంలో తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొంట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొంటే పొట్టెలు కొవ్వును అర్పించుట కంటే మాట వింటయు శ్రేష్టము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చికగల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జనముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణంలోకి ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామాన్ని బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ పామునకు భయపడను. నీవు నాకు తోడైందువు, నీ దుడ్డకర్రయు నీ దండము నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి, అలా నేర్చుకోవాలి కదా. అధ్యాయం చూసుకున్నారా? ఎవరు చూడలేదు? టైం చూసుకోండి అంటే ఎవరు చూడలేదు. 45 seconds. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి. ఇంకొకరు ఎవరు? తక్కువ చెప్తేనే చాక్లెట్ నీకు, ఎక్కువ చెప్తే స్పీడ్ కష్టపడి పోటీలో పడితేనే ప్రైజ్లు వచ్చేది. ర్యాంక్ 1 ర్యాంక్ 2 ఎట్లా వస్తాయి? పోటీ పెడితేనే. ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, విద్యోపదేశకాండం, యెహోషువ, న్యాయాధిపతులు, ఋతు, మొదటి సమూయేలు, 2 సమూయేలు, మొదటి రాజులు, 2 రాజులు, మొదటి దినవృత్తాంతములు, 2 దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తన, సామెతలు, ప్రసంగి, పరమగీతం, యెషయా, ఇర్మీయా, విలాపవాక్యాలు, హెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, హబక్కూకు, జెఫన్యా, గై, జకర్యా, మలకి, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తల కార్యములు, రోమీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు, 2 కొరింథీయులకు, గలతీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, 3 తెస్సలోనికైలకు, 2 తెస్సలోనికైలకు, 1 తిమోతి, 2 తిమోతి, తీతుకు, ఫిలెమోనుకు, హెబ్రీయులకు, యాకోబు, 1 పేతురు, 2 పేతురు, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, యూదా, ప్రకటన గ్రంథం. ఎంత టైం? ఎంత? 35 seconds. వెరీ గుడ్. బాప్రే, గుడ్. 35 seconds కంటే తక్కువ ఎవరు చెప్తారు? ఎవరైనా ఉన్నారా? ఛాలెంజ్ 1. వెరీ గుడ్. రండి. నేను కూడా ట్రై చేస్తాను. ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్విపదేశకాండం, యెహోషువ, న్యాయాధిపతులు, ఋతు, మొదటి సమూయేలు, 2 సమూయేలు, మొదటి రాజులు, 2 రాజులు, మొదటి దినవృత్తాంతములు, 2 దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు,
ప్రసంగి పరమగీతం యెషయా ఇర్మియా విలాపవాక్యంలో హిజ్కేల్ దానియేలు హోషేయ యోవేలు ఆమోస్ ఓబద్య యోనా మీకా నహూము హబక్కూకు జెఫన్యా హగ్గై జకర్యా మలాకి మత్తయి స్వార్థ మార్కు స్వార్థ లూకా స్వార్థ యోహాను స్వార్థ అపోస్తలుల కార్యం రోమీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీయులకు 2 కొరింథీయులకు గలతీయులకు ఎఫెసీయులకు ఫిలిప్పీయులకు మొదటి దశలోనిక 2 దశలోనిక మొదటి తిమోతికి 2 తిమోతికి తీతుకు ఫిలమోనుకి ఎబ్రీలకు యాకోబుకు మొదటి పేతురు 2 పేతురు మొదటి యోహాను 2 యోహాను 3 యోహాను యూదా ప్రకటన. వెరీ గుడ్, చాలా బాగా చెప్పింది. టైం 39 సెకండ్స్, 35 కదా అబ్బాయి చెప్పింది. సో సెకండ్ ప్లేస్, రైట్. మీ పేరుమా? అర్పిత, బాగా చెప్పింది. క్లాప్స్ కొట్టండి, గట్టి కొట్టండి. మనం క్లాప్స్ పెద్దవాళ్ళు వాలంటీర్స్ కూడా అన్నాను, ధైర్యం చేయలేదు. ఈ అబ్బాయి ధైర్యం చేస్తున్నాడు, నేను చెప్తానని వస్తున్నాడు. రైట్, చూద్దాం. అదిగణం లింగాంకనం లేవకాండం సంఘాకాండం దీపదీస్కాండం యెషయా బరువులు ఋతు మరసమయలు మొదటి రాజులు 2 రాజులు మదినాలు దాదాపు 2 అజ్మరాన్ అహమీస్తరి గీతాలు సామెతలు ప్రసంగి పరిగతం హిజ్కేల్ దానియేలు హోషేయ ఆమోస్ ఓబద్య యోనా మీకా నహూము హబక్కూకు జెఫన్యా మత్తయి మలాకి మత్తయి మార్కు లూకా యోహాను అపోస్తలుల కార్యము రోమా 1 కొరింథీ 2 కొరింథీయులకు ఎఫెసీయులకు ఫిలిప్పీయులకు కొలస్సీయులకు మత్తయి దశలోనిక 2 దశలోనిక తిమోతి 2 తిమోతి తీతుకు ఫిలమోనుకు ఎబ్రీయులకు యాకోబుకు మొదటి పేతురు 2 పేతురు మొదటి యోహాను 2 యోహాను 3 యోహాను యూదా ప్రకటన. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి. ఏం పేరు? హారుష్. ఆ? హారుష్. మీ జేజీ పేరు ఏం పేరు? జయమ్మ. జయమ్మ వాళ్ళ ఎన్నికల కూర్చుంటే వాళ్ళ మనవడు అనమాట. ఎన్ని? 33 సెకండ్స్. గ్రేట్, రైట్. సో నేను ట్రై చేస్తాను, ఓడిపోతాను ముందే చెప్తున్నాను, బట్ ట్రై. చిన్నప్పుడు నేర్చుకున్నాను, నాకు కూడా గుర్తుంది. ట్రై చేస్తాను, ట్రై మాత్రమే. మళ్ళీ సారు ఫెయిల్ అయినాడు అనాకండి. రైట్, ఐ విల్ ట్రై మై బెస్ట్. రైట్, ఊరికే స్పోర్టీ కోసం అంతే. ఓకే, చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్నాను, గుర్తున్నాయి, ట్రై చేస్తాను. ఓకే, టైం పెట్టుకొని చూసుకోండి. రైట్. ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమయాలు, 2 సమయాలు, మొదటి రాజులు, 2 రాజులు, మొదటి దినవృత్తాంతాలు, 2 దినవృత్తాంతాలు, ఎజ్రా, నెహెమ్యా, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం, యెషయా ఇర్మియా విలాపవాక్యాలు, హిజ్కేలు దానియేలు హోషేయ యోవేలు ఆమోస్ ఓబద్య యోనా మీకా నహూము హబక్కూకు జెఫన్యా హగ్గై జకర్యా మలాకి మత్తయి మార్కు లూకా యోహాను అపోస్తలుల కార్యాలు రోమీయులకు మొదటి కొరింథీ 2 కొరింథీ గలతీ ఎఫెసీ ఫిలిప్పీ కొలస్సీ మొదటి తెస్స 2 తెస్స హెబ్రీ ఫిలమోను యాకోబు మొదటి పేతురు 2 పేతురు మొదటి యోహాను 2 యోహాను 3 యోహాను యూదా ఫిలమోను యాకోబు ప్రకటన. 37. వెరీ గుడ్, వెరీ గుడ్, గ్రేట్. నేను చప్పట్లు కొట్టుకుంటున్నా. సో కొన్ని మిస్టేక్ కూడా జరిగింటాయి. రైట్, ఇంకా ఎవరైనా ఉన్నారా? వాట్ పాల్? ఎస్, ఐ నో ఇట్, బట్ ట్రై చేశానని చెప్పాను. రైట్, వెరీ గుడ్. చాలా పిల్లలు బాగా నేర్చుకున్నారు వాక్యాలు, సత్యాలు. మీరు యాక్టివ్గా ఉన్నారని చాలా బాగా అర్థమవుతుంది. రైట్. సో మన మధ్య ఇప్పుడు ఒక స్పెషల్ క్లాస్ బాగా వినాలి. వినాలి. మన ఐ లవ్ మై కంట్రీలో మొదటి టాపికే విధేయత కదా. విధేయత, దేవుని మాట వినాలి. మళ్ళీ ఇక్కడ దేవుని మందిరంలో కూర్చుంటాము, దేవుని వాక్యాలు నేర్చుకుంటున్నాము. ఇక్కడే డిసిప్లిన్ లేకపోతే ఇంట్లో ఉంటుందా, స్కూల్లో ఉంటుందా? ఉండదు కదా. రైట్, నోటు మీద వేలేసుకోండి అందరూ. నోటు మీద వేలేసుకోండి. అందరి నోటు మీద వేలు ఉండాలి, ఎవరు మాట్లాడకూడదు. సైలెన్స్. రైట్. సో మన మధ్య అక్కగారు ఉన్నారు, లెక్చరర్గా వర్క్ చేస్తారు. ఎకనామిక్స్ కదక అక్క? జువాలజీ. సో అక్క జువాలజీ లెక్చరర్గా పనిచేస్తారు. అక్క కూడా ఒక 10-15 నిమిషాలు మనతో వాక్యం షేర్ చేసుకోవాలని వచ్చారు. అక్క పేరు విజయ్ కేసరి గారు. సో అక్కను వెల్కమ్ చెప్తున్నాం. అక్క వచ్చి మీరు షేర్ చేసుకోండి. రైట్, క్లాప్స్ కొట్టండి. ఏదమ్మా
ఒకటి అక్కడైతే బాగుంటుందా? ఇది అంటే బైబుల్ ఏదైనా అదే కొంచెం ఊట సపోర్ట్ బైబుల్ పెట్టుకోవడానికి. బైబుల్ పెట్టుకుంటే ఈరే అంటే దేవుడే చూచుకొను అని విశ్వాసంతో ఆయన చెప్పినాడు. కాబట్టి అబ్రహాం ఆ విధంగా చెప్పినాడు. ఏం చేస్తాడో దేవుడు అని కూడా తెలీదు, ఇవ్వాలనే వెళ్తున్నాడు. అయితే దేవుని పైన విశ్వాసంతో మాట్లాడినాడు. మాట్లాడిన తర్వాత అక్కడికి పోయి చూసిన తర్వాత కత్తి ఎత్తినాడు. కత్తి ఎత్తినప్పుడు ఏమైందంటే దేవుని దూత వచ్చి ఆ కత్తిని పట్టుకొని దేవుని దూత ఆ కత్తిని పట్టుకొని అక్కడ గొర్రె ఉండడము కనిపించిందనమాట. ఏం చెప్పినాడంటే ఆ కత్తి ఆ పిల్లవాని మీద పడదు అనేసి చెప్పి దేవుడు ఆ కుమారుణ్ణి మళ్ళీ తిరిగి ఇచ్చినాడనమాట. కాబట్టి అటువంటి విశ్వాసాన్ని అంటే ఏదైనా కూడా దేవుడు చెప్పినప్పుడు దాన్ని మనము విధేయత చూపించడం, ఆ విశ్వాసంతో విధేయత చూపించడం అనేది దేవుడికి చాలా ఇష్టం అన్నమాట. మనం ఏ పరిస్థితుల్లో, ఎటువంటి పరిస్థితుల్లో, ఎంత నెగిటివ్ పరిస్థితుల్లో దేవుని పైన విశ్వాసం ఉంచుతున్నాము అనేది ఆయన చూస్తాడంట, గమనిస్తాడంట. కాబట్టి మన విశ్వాసాన్ని గమనించే దేవుడు, గణపరిచే దేవుడు మనకు ఉన్నాడనమాట. అందుకని అబ్రహాంని విశ్వాసులకు తండ్రి అనేసి దేవుడు పిలిచినాడనమాట. కాబట్టి గాడ్ నోటీసెస్ లెవెల్స్ ఆఫ్ ఫెయిత్. అది తర్వాత ఫెయిత్ మూవ్స్ గాడ్ టు యాక్ట్. ఫెయిత్ మూవ్స్ గాడ్ టు యాక్ట్ అంటే మనం విశ్వాసం ఉంచినప్పుడు ఆయన కూడా అది ఎంతో ఇష్టపడతాడు కాబట్టి కార్యం చేస్తాడనమాట. ఏ కార్యం గురించి మనం విశ్వాసం ఉంచినామో ఆ కార్యాన్ని ఆయన సఫలపరుస్తాడు. అంటే మన విశ్వాసాన్ని బట్టి సఫలపరుస్తాడు. కాబట్టి విశ్వాసం అనేది అది చాలా ముఖ్యం. ఇంకొకటి ఏమంటే ఫెయిత్ ఫ్యూయల్స్ యాక్షన్స్ అన్నమాట. అంటే ఏమంటే మనకు విశ్వాసం ఉంటేనే మనం కార్యము, అది మన కార్యం సఫలమవుతుంది. మనం చేయడంలో కూడా ఎట్లా మనము మన బ్రెయిన్తో ఆలోచిస్తాము, మన మనసులో ఇది చెయ్యాలి అనుకొని దాన్ని ఫిక్స్ అవుతామన్నమాట. తర్వాతనే మనకు యాక్షన్ అనేది వస్తుంది. కాబట్టి విశ్వాసం కూడా అదేవిధంగా మనలో విశ్వాసం ఉంది, మన దేవుని పైన మనకు నమ్మకం ఉంది అంటే మనం ముందుకి వెళ్తాం. ఏది చేయడానికైనా మనం ముందుకి వెళ్తామన్నమాట. అది విశ్వాసం గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఇప్పుడు మనము తెలుసుకున్నాం. ఏమి ఫస్ట్ అంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యం, అంటే అది ఎంతో దేవునికి ఇష్టమైనది. తర్వాత లెవెల్స్ ఆఫ్ ఫెయిత్ ఉంటుంది, విశ్వాస పరిమాణాలు ఉంటాయి, వాటిని మనం పెంచుకుంటూ పోవాలన్నమాట. థర్డ్ వచ్చేసి విశ్వాసాన్ని బట్టే దేవుడు కార్యం చేస్తాడు, విశ్వాసాన్ని బట్టే మనం కూడా ముందుకు వెళ్తామన్నమాట. అది కాబట్టి అబ్రహాం గురించి కూడా తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఈ విశ్వాసం అనేది ఫ్యామిలీ లెగసీ. ఇందాక అంకుల్ చెప్పినారు కదా, ఏం చెప్పినారు? దేవుడు ఇప్పుడు VBSకి ఒక దేవుడు, లేకపోతే వేరే మీటింగ్కి ఇంకొక దేవుడు, అట్లా కాదు కదా. తల్లిదండ్రులకు ఒక దేవుడు, పిల్లలకు ఒక దేవుడు, అట్లా కాదు, అందరికీ ఒకటే దేవుడు అనేసి చెప్పినాడు కదా. అది ఈ విశ్వాసం అనేది కూడా ఇది ఫ్యామిలీ లెగసీ లాగా కూడా కనపడుతుందన్నమాట. ఫ్యామిలీ లెగసీ అంటే ఏమంటే కుటుంబాలలో కూడా ఇది కనపడుతుంది. దానికి మనం రెఫరెన్స్ తీసుకుంటే 2 తిమోతి 1:5. 2 తిమోతి 1:5. ఈ తిమోతిలో విశ్వాసం గురించి పౌలు అంటాడనమాట. నీకున్న విశ్వాసము ఫస్ట్ నీ గ్రాండ్ మదర్ లూయిస్లో కనపడింది, దాని తర్వాత మీ మదర్ యూనిస్లో కూడా కనపడింది. అంటే ఇప్పుడు మీరందరూ కూడా మన క్రిస్టియన్ ఫ్యామిలీస్లో తల్లిదండ్రులు దేవుని నమ్ముకున్నారు కాబట్టి
తల్లిదండ్రులు, తర్వాత అవ్వ తాతలు వాళ్ళందరూ కూడా విశ్వాసంతో ముందుకు సాగి వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళి తర్వాత తరంలో మీరందరూ కూడా పిల్లలుగా వచ్చినారు. కాబట్టి వాళ్ళలో ఉండే విశ్వాసం మీలో కూడా వస్తుంది, మీలో కూడా కనిపిస్తుంది అని బైబిల్ గ్రంథము చెప్తుంది. కాబట్టి మీరు కూడా పేరెంట్స్ ఏ విధంగా ఉన్నారో మీ అమ్మమ్మ తాతయ్యలు కానీ, ఇందాక చూడండి జయమ్మ వాళ్ళ మనవడు అని చెప్పినారు కదా, చాలా చక్కగా అన్నీ చెప్పేసినాడు. బైబిల్లో అన్నీ కూడా అన్ని నేమ్స్ చెప్పేసినాడు. కాబట్టి పెద్దోళ్ళు ఇంట్లో ఉంటే పిల్లలు చక్కగా ఇవన్నీ కూడా ట్రైన్ అవుతారు. నేను గమనించినాను. మా మమ్మీ కానీ, తర్వాత మా చిన్నమ్మ కానీ వాళ్ళ పిల్లలందరూ కూడా ఇట్లే ట్రైన్ అయినారు. కాబట్టి బైబిల్లో కూడా ఇదే సాక్ష్యం మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. ఇదే విశ్వాసము మీ అవ్వలో కనపడింది, తల్లిలో కనపడింది, నీలో కూడా కనపడింది అనేసి పౌలు చెప్తున్నాడు. అట్లా క్రిస్టియన్ ఫ్యామిలీస్లో మన పిల్లలు మీరందరూ కూడా చక్కగా దేవునిలో ఎదగాలన్నమాట. ఆ విధంగానే ఎదగాల. కాబట్టి విశ్వాసం అనేది అది కుటుంబంలో తరతరాలుగా ముందుకు వెళ్ళాలని దేవుని గ్రంథంలో అనేక చోట్ల చెప్పబడింది. మీ పిల్లలకు మీరు బోధించాలా లేచినప్పుడు కూర్చున్నప్పుడు అని చెప్పేసి దేవుడు చెప్తూ ఉంటాడనమాట. కాబట్టి అదే విశ్వాసము ఈ విధంగా తరాలలో కూడా ముందుకు వెళ్తూ ఉంటుందన్నమాట. తర్వాత ఇంకోటి ఏమంటే విశ్వాసాన్ని పెంచుకోవాలని చెప్పుకున్నాం కదా. ఎట్లా పెంచుకుంటాం విశ్వాసాన్ని? ఎట్లా పెంచుకుంటారు చెప్పండి? విశ్వాసం పెరగాలంటే ఏం చేయాలా మనము? వాక్యం చదవాలా. వెరీ గుడ్. ఎవరమ్మా చెప్పింది? నువ్వు కదా. వెరీ గుడ్. లే అట్లా అందరు చూడని. కాబట్టి వాక్యము చదవాల. వాక్యం చదివితే కూడా విశ్వాసం మనకు పెరుగుతుంది. ఇంకొకటి ఏమి, ఒకవేళ వాక్యం చదవకపోయినా వాక్యము వినాలా కదా. ఎట్లా వింటారు వాక్యం? ఎక్కడ వింటారు మీరు? చర్చిలో వింటారు. ఇంకా మొబైల్లో వింటారా? ఏం చూస్తారు మొబైల్లో? మొబైల్లో ఏం చూస్తారు? గేమ్స్ చూస్తారు, బొమ్మలు ఏవో చూస్తూ ఉంటారు. దేవుని వాక్యం కూడా చూడాలా. అన్నీ ఉంటాయి దాంట్లో. దేవుని వాక్యం ఉంటుంది, తర్వాత మొబైల్లో బైబిల్ ఉంటుంది. ఇంకొకటి ఏమంటే బైబిల్లో మీకు పైన తెలుగు, కింద ఇంగ్లీష్ ఉంటుంది కదా. ఇంగ్లీష్ ఒకవేళ తెలుగులో వీక్ ఉన్నారనుకోండి, ఇంగ్లీష్ మీడియం పిల్లలు, తెలుగు బైబిల్ అంటే బైబిల్ మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేసుకొని బైబిల్ చదివినారనుకోండి, పైన తెలుగులో ఉంటుంది, కింద ఇంగ్లీష్లో ఉంటుంది. కాబట్టి తెలుగు నేర్చుకోవచ్చు. ఒకవేళ ఇంగ్లీష్ రాని పిల్లలు ఇంగ్లీష్ కూడా నేర్చుకోవచ్చు. మనకు బైబిల్ మెయిన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఒక మార్గం అన్నమాట. నెక్స్ట్ బైబిల్ చదవాలా, వాక్యము వినాలా. ఇంకా ఏ రకంగా వాక్యం వినొచ్చు? టీవీలో చూడొచ్చు కదా. ఎప్పుడు వాక్యం వింటూ ఉండాలా. వినుట వలన విశ్వాసము కలుగును కదా. విశ్వాసం అనేది మనం పెంచుకోవాలంటే వాక్యము వినాల. ఎవరు చెప్పినా వినాలి. ఇక్కడ కొంచెం ఆగి నేను చిన్నప్పుడు అంటే కొద్దిగా ఇంటర్మీడియట్ 10th అట్లా టైం నుంచే, 10th ఇంటర్ నుంచి, ఇంత చిన్నప్పుడు కాదు కానీ 10th ఇంటర్ నుంచి అయితే నేను మాకప్పుడు ఈ టీవీలు వీటికంటే ఎక్కువ రేడియోస్ ఉండేటివి. కాబట్టి రేడియోలో ప్రతిరోజు వాక్యం వచ్చేది. అప్పుడు జోషి బ్రదర్ అని, తర్వాత ఆర్ఆర్కే మూర్తి అని, తర్వాత జోసెఫ్ కిషోర్ అని వీళ్ళందరూ వాక్యాలు చెప్పేవాళ్ళు. నాకు ఎక్కువ వాక్యం వినాలని ఇష్టం పుట్టేదన్నమాట. అంటే మా అమ్మ వాళ్ళు కూడా కొద్దిగా చెప్తా ఉండ్రి. ఎక్కువ రేడియో నాకు వాక్యం రెగ్యులర్గా వినేదాన్ని అనమాట. అట్లనే నేను బీఈడి చదువుకునేటప్పుడు హాస్టల్లో రూమ్లో అంటే ఒక ఇల్లు తీసుకొని దాంట్లో ఉండేవాళ్ళం కొంతమందిమి. అయితే నేను రేడియోలో వాక్యం పెట్టుకొని ప్రతిరోజు వింటూ ఉంటాయి. ఎవరికి ఏం వాక్యం చెప్పలే కానీ ఆ టైంలో వాక్యం వినుకుంటూ ఉంటుంది. ప్రతిరోజు వింటూ ఉంటే మా ఫ్రెండ్ ఏం చేసేదంటే, మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండింది అన్సారీ అని, ముస్లిమ్స్ వాళ్ళు పింజరోళ్ళు. ఆమె ఏం చేసేది, నేను పక్కకు పోతే దాన్ని తిప్పి పక్కలే సినిమా పాటలు వస్తూ ఉండేవి అన్నమాట. సినిమా పాటలు వింటూ ఉండే మా ఫ్రెండ్. ఆమె వింటూ ఉండింది, నేను మళ్ళీ వస్తే మత్సంగా వాక్యం పెడుతుంది. అట్లా ఉండింది అన్నమాట. అట్లా ఉంటే ఏమైంది, అయిపోయింది, వెళ్ళిపోయినాం. కొన్ని ఇయర్స్ తర్వాత, చాలా ఇయర్స్ తర్వాత ఫోన్ నంబర్లు లేవు, ఏమి లేవు.
తన అడ్రస్ కనుక్కొని వచ్చింది నా దగ్గరికి. వచ్చి ఏం చెప్పిందంటే, నేను ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకున్నాను, నీ దగ్గర వాక్యము అంటే నువ్వు రోజు పెడుతుంటివి కదా, నేను సినిమా పాటలు వింటా ఉంటే ఆ వాక్యం అప్పుడప్పుడు వింటుంటే నేను ఇంటికి పోయిన తర్వాత నాకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి కొద్దిగా, అప్పుడు నాకు వాక్యం వినాలి అని ఇష్టం పుట్టింది, నేను కూడా వినడం మొదలుపెట్టినాను. అయితే ఇప్పుడు నేను యేసుప్రభుని నమ్ముకున్నా, నేను చర్చికి వెళ్తాను, మా పిల్లలందరూ కూడా దేవునిలోనే ఉన్నారని చెప్పి, నేను నీ ఫ్రూట్ని అని చెప్పి నాకు సాక్ష్యం చెప్పింది తను వచ్చి. అందుకని ఏం చేయాలంటే, నేనేమి చెప్పలేదు, నువ్వు దేవుని నమ్ముకో, ఈ యేసుప్రభువే నిజమైన దేవుడు అని కూడా చెప్పలే. నేను చేసేది నేను చేసుకుంటూ ఉన్నా అంతే. దాన్ని బట్టి తను దేవుని తెలుసుకుంది. కాబట్టి వినుట వలన విశ్వాసము కలుగును. ఇంకొకటి ఏమంటే, వాక్యం అనేది ఎప్పుడు కూడా అది నిష్ఫలము కాదు. కాబట్టి ఏ రకంగా మనము ఎక్కువ వినాలా, తర్వాత ఎక్కువ బైబిల్ చదవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏం చేయాలంటే, ప్రార్థన చెయ్యాలి. ఏమి సమస్యలు వచ్చినా మీ ఎగ్జామ్స్లో కానీ ఏవైనా కూడా పిల్లలకి ఏ ప్రాబ్లం వచ్చినా, ఇంట్లో సమస్యలు వచ్చినా, హెల్త్ బాగాలేకున్నా మనం దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం వలన ఏమవుతుందంటే మనకు విశ్వాసం వస్తుంది. మన విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యము చేస్తాడనమాట. అంటే అది స్వస్థత కానీ మార్కులు కానీ, మీరేమన్నా సరిగా ఎగ్జామ్ రాయకపోయినా దేవుని దగ్గర ప్రార్థన చెయ్యాలి. చేసినప్పుడు దేవుడు ఏదో రకంగా సాయము చేస్తాడనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏమంటే, థర్డ్ వన్ ఈజ్ యాక్ట్. అంటే ఈ విశ్వాసాన్ని పెంచుకోవడానికి ఏం చేయాలా, వాక్యం చదవాలా, వినాలా, ప్రార్థన చేయాలా. ఇంకొకటి ఏమంటే ఒబే చేయాలా, దేవునికి విధేయత చూపించాలా. అప్పుడు కూడా మన విశ్వాసం అనేది పెరుగుతుంది. ఎప్పుడు విధేయత చూపించాలా, ఎంత పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, లేదు ఇంకా నేను ఫెయిల్ అవుతా అనే పరిస్థితి ఉంటే కూడా మనం దేవుని పైన విశ్వాసంతో ఆయన దగ్గర మొరపెట్టుకోవాలన్నమాట. అది దేవుడు చూస్తాడు. కాబట్టి ఆయన హృదయాన్ని చూసే దేవుడు కాబట్టి విశ్వాసాన్ని ఘనపరుస్తాడనమాట. నెక్స్ట్ లాస్ట్లో వచ్చేసి బైబిల్లో ఉండే ఎగ్జాంపుల్స్ విశ్వాసం గురించి చెప్పాలంటే మనం అబ్రహాం గురించి చెప్పుకున్నాం. ఇంకా నోవా గురించి విన్నారు కదా. నోవా గురించి ఏం చేసినాడు నోవా? వెరీ గుడ్, ఒక పెద్ద బోట్ తయారు చేసినాడు కదా. ఆ బోట్ తయారు చేసేటప్పుడు ఇప్పుడు మనకి ఎట్లా ఎండ ఉంది, ఇప్పుడు ఏమన్నా మనం వర్షం పడుతుంది ఈరోజు అనుకుంటున్నామా? లేదు కదా. అట్లాంటి సిచ్యువేషన్లో నోవా ఉన్నాడనమాట. ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్పినాడంటే, రెయిన్ వస్తుంది, పెద్ద జలప్రలయం అంటే ఇంకా మొత్తం వరల్డ్ అంతా కూడా నీళ్ళల్లో కొట్టుకొని పోతుంది. నువ్వు పోయి చెప్పు, ఇట్లా వరల్డ్ అంతా కొట్టుకొని పోతుంది, కాబట్టి మీరందరూ ఈ పెద్ద షిప్లోకి వచ్చేసేయండి అనేసి చెప్పు అనేసి నోవాకు చెప్తాడు. చెప్పి అది తయారు చేయడానికి కొలతలు అన్నీ కూడా ఇస్తాడు. అయితే నోవా దాన్ని నమ్మి, దేవుడు చెప్పిన మాటను నమ్మి, అక్కడ వర్షం పడే పరిస్థితి లేదు, ఏవి కూడా లేవు, అయినా కూడా నమ్మినాడు. అంతేకాదు నోవా చెప్పినప్పుడు ఏ ఒక్కరు కూడా వినకుండా ఉన్నారు, ఎవరు కూడా నమ్మలే. అయినా కూడా నోవా ఏం చేసినాడు? హీ ఒబేడ్ గాడ్. ఒబే చేసి ఏం చేసినాడు? పెద్ద ఓడను సిద్ధం చేసినాడు. అప్పుడు జలప్రలయం వచ్చిన తర్వాత అందరు కూడా కొట్టుకొని పోయినారు, నమ్మిన వాళ్ళు మాత్రమే ఓడలో బతికినారనమాట. అది నెక్స్ట్ యోబుని చూసినట్లయితే యోబు కూడా అంతే కదా. ఎన్ని కష్టాలు వచ్చి తన కుటుంబం అంతా వెళ్ళిపోయినా కూడా, అతను ఆస్తిపాస్తులు అన్నీ వెళ్ళిపోయినా దేవుణ్ణే నమ్మినాడనమాట. ఎప్పుడు కూడా దేవుణ్ణి ఏమి కూడా క్వశ్చన్ చేయలే, దేవుని పైన విశ్వాసం ఆ విధంగా పెట్టినాడు. అందుకని మనం కూడా ఏం చేయాలంటే, మనకేవైనా సిచ్యువేషన్స్ మనకి అననుకూలంగా వచ్చినప్పుడు, మనం అనుకున్నట్లు జరగనప్పుడు కూడా మనం దేవుని ఏమి కూడా క్వశ్చన్ చేయకుండా ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడాల, యోబులాగా. నెక్స్ట్ షడ్రక్ మేషక్ అబేద్నగో అనే వాళ్ళని విన్నారా మీరు? ఏం విన్నారు? అగ్నిగుండంలో వేస్తే వెరీ గుడ్, దేవుణ్ణి నమ్మినారు. నమ్మినప్పుడు దేవుడు వాళ్ళని
కాబట్టి వాళ్ళలాగా మనం కూడా విశ్వాసంతో ఉండాలి. ఇంకా దానియేలుని ఏం చేస్తున్నారు? దానియేలుని సింహాల బోనులో వేసినప్పుడు విశ్వాసంతో అతను కూడా ఉన్నప్పుడు సింహం ఏం చేయలే. ఏం చేస్తుంది సింహం ఏం చేయాలా? తినేయాలా కదా, దాడి చేయాలా, కానీ చెయ్యలే. కాపాడినాడు దేవుడు, విశ్వాసాన్ని ఘనపరిచినాడు. అట్లా అన్నమాట. వీళ్ళందరూ కూడా ఇంకా చాలామంది ఉన్నారు విశ్వాస వీరులు అని. కాబట్టి కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్పినాను అనమాట. లాస్ట్లో తర్వాత ఒక హబక్కూకు 2:4 ఒక వాక్యం ఉంది. ఏముంది అంటే, నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును. జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్ అంటే అర్థం ఏమంటే, నీతిమంతుడు అంటే ఎవరు? నీతిమంతుడు అంటే యేసుప్రభులో విశ్వాసం ఉంచి యేసుప్రభు యొక్క రక్తంలో తమ పాపాలను కడుక్కున్న వాళ్ళే నీతిమంతులు. కాబట్టి అటువంటి నీతిమంతుడు ఎవరైనా కూడా విశ్వాసంతో బ్రతుకుతారు. కాబట్టి యేసుప్రభు రక్తంలో కడగబడిన వారమైతే మనమందరం కూడా విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. కాబట్టి మీరు ఇంకా చిన్నపిల్లలు, మీకు ఇంకా వాక్యం బాగా అర్థమైనప్పుడు యేసుప్రభుని నోటితో ఒప్పుకొని, హృదయంలో యేసుప్రభువే దేవుడని నమ్మి, మన పాపాలను ఒప్పుకొని నీతిమంతులంగా మనము మారుతాం. ఈ విధంగా మారిన తర్వాత బాప్టిజం తీసుకొని దేవుని బిడ్డలుగా మనము జీవిస్తామన్నమాట. ఆ విధంగా జీవిస్తూ ఉన్నప్పుడు మనం విశ్వాసంతో ముందుకు సాగుతాం. కాబట్టి ఈ హబక్కూకు 2:4 చెప్పినట్లు మనకి నీతిమంతులు విశ్వాస మూలమున జీవిస్తారన్నమాట. కాబట్టి విశ్వాసం అనేది మనకందరికీ అవసరం. అన్నిట్లో ముఖ్యమైనది ఏమంటే, విశ్వాసం అంటే దేవుడికి చాలా ఇష్టం. మనం ఎంత విశ్వాసం దేవుని పైన ఉంచితే ఆయన మనల్ని అంత ఎక్కువ ఇష్టపడతాడు. ఒకవేళ సీఎం మిమ్మల్ని ఇష్టపడినాడు అనుకోండి, పిఎం ఇష్టపడినాడు అనుకోండి, మీకు ఏదైనా అడ్డం ఉంటుందా? కాబట్టి దేవుడు మనం ఇష్టపడాలి, దేవుడు మనల్ని ఇష్టపడాలి, నన్ను ఇష్టపడాలి. యేసుప్రభు అంటే నేనేం చేయాలా? దేవునిలో విశ్వాసము ఉంచాలి. కాబట్టి ఎంత విశ్వాసం ఉంటే అంత ఎక్కువ దేవుడు మనల్ని ఇష్టపడతాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ అక్క. విశ్వాసం గురించి చక్కని వర్తమానం అక్క మనకు వినిపించారు. సో మనం దేవుని నమ్మిన పిల్లంగా, క్రైస్తవులంగా కదా, మనకందరికీ ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఎవరి మీద విశ్వాసం? ఫ్రెండ్ మీద కాదు, ఎవరి మీద? దేవుని మీద ఉండాలి. అక్క చెప్పిన భక్తులందరూ కూడా ఎవరి మీద విశ్వాసం ఉంచినారు? దేవుని మీద. సో విశ్వాసంతో ముందుకు సాగుదాం. సో రాజారావు వచ్చి ఒక పల్లవి, ఒక వచనం పాడతాడు. ఆ తర్వాత మనకు రూబీ యొక్క వాక్యం అందిస్తుంది. రాజారావు చిన్నగా ఒక పల్లవి, ఒక వచనం. అందరూ స్టాండప్ ప్లీజ్, లేచి నిలబడండి, రిఫ్రెష్ అయిదాం. త్వరగా రాజారావు, త్వరగా రావాలి. నువ్వు పిలిస్తే రావు, బాధ వచ్చింది తలకాయన. ఎవరు కూడా పిలిస్తే రారు. త్వరగా రావాలి. మంచి పాటలు పాడతావు, రమ్మంటే రావు. రైట్, జస్ట్ ఒక వచనం పాడిందే పాడు. జస్ట్ యాక్టివ్ రిఫ్రెష్ అంతే, ఎక్కువ టైం లేదు. ఏలో ఉయ్యాలో తందన తాన, ఏలో ఏలేలో తందన తాన, ఏలో ఉయ్యాలో తందన తాన, ఏలో ఏలేలో తందన తాన. పాట పాడి ప్రార్థన చేసి బైబిల్ పట్టరు చిన్నాడ గుడికి పోదాం. పాట పాడి ప్రార్థన చేసి చిన్నోడ గుడికి పోదాం. ఏలో ఉయ్యాలో తందన తాన, ఏలో ఏలేలో తందన తాన, ఏలో ఉయ్యాలో తందన తాన, ఏలో ఏలేలో తందన తాన. మీరు వెళ్ళండి, కిందకి వెళ్ళండి. పాడు, ఇంకొకసారి పాడు. రామ్మా మాయ్ స్టెల్లారండి. యాక్షన్ వచ్చు కదా మీకు.
నీకు వచ్చు కదా, రా. అందరు రా రా అని పిలవాలబ్బా, అది ఏందో అర్థం కాదు. రైట్, రెడీ, 1 2 3 స్టార్ట్. బైబిల్లోని చక్కని మాట యేసు చెప్పారు, చిన్నోడా శ్రద్ధగా వినుము. బైబిల్లోని చక్కని మాట యేసు చెప్పారు, చిన్నోడా శ్రద్ధగా వినుము. ఏలో ఉయ్యాలో తందన తానా, ఏలో ఏలేలో తందన తానా, ఏలో ఉయ్యాలో తందన తానా, ఏలో ఏలేలో తందన తానా. హృదయం నొద్ద యేసు నిలిచి తలుపు తట్టరు, చిన్నోడా తలుపు తెరవు. హృదయం నొద్ద యేసు నిలిచి తలుపు తట్టరు, చిన్నోడా తలుపు తెరువు. ఏలో ఉయ్యాలో తందన తానా, ఏలో ఏలేలో తందన తానా, ఏలో ఉయ్యాలో తందన తానా, ఏలో ఏలేలో తందన తానా. మధ్యాహ్నం ఉండి ఈ పాట నేర్పిస్తాడు. రైట్, నేర్చుకుందాం. రైట్, ఇప్పుడు మనం మన మధ్యలో ఉన్న రూతక్క జస్ట్ ఒక ½ అన్ అవర్ దేవుని వాక్యాన్ని అందిస్తుంది. అందరం శ్రద్ధగా అందాం. కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. కొంచెం సిట్ డౌన్. వన్ మీద చూసి సెట్, స్టాండ్, సెట్, స్టాండ్. యాక్టివ్గా ఉండండి. ముసలిళ్ళ మాదిరి కనపడతారండి. మొఖాలు చూస్తుంటే ఇంకా తేలిపోయినాయి, కింద పడిపోతామని అంటున్నారు. సెట్. ఇంకా పెద్ద పిల్లలు అయితే లేరు ఇంక అసలు. వాళ్ళు ముసలోళ్ళు అయినారు ఆల్రెడీ. 20 ఏళ్ళు దాటితే ముసలోళ్ళని ఫిక్స్ అవుతారు. స్టాండ్. పెద్దవాళ్ళు కూడా లేయాలి. మీకు చెప్తుండే కూడా లేరు. మీరు వీళ్ళ కోసం మీరు లేయాలి. సెట్. వాలంటీర్స్ కూడా కూర్చోవాలి. స్టాండ్, సెట్, సిట్, స్టాండ్. కూర్చోండి. రైట్ చాలు. రైట్, వెళ్ళండి అక్క వాక్యంలో. హలో పిల్లలు, బాగున్నారా? అలసిపోయినారా? పిల్లలా పిల్లులా? మ్యావ్ పిల్లలా? మ్యావ్ పిల్లలా? మీరు పిల్లలు కదా మీరు, అవునా? ఐ లవ్ జీసస్, ఐ లవ్ ఇండియా, ఐ లవ్ జీసస్, ఐ లవ్ ఇండియా. అమ్మో, ఎనర్జీ బాగుంది మీకు. ఇంకా యాక్టివ్గా ఉన్నారు మీరు. యాక్టివ్గా ఉన్నారు కదా. మనం ఒక చిన్న స్టోరీ చెప్పుకుందామా? మళ్ళీ ఇంట్రెస్టేనా? ఎంతమందికి చేతులు ఉన్నాయి? ఎంతమందికి అయ్యి ఉన్నాయి? కళ్ళు ఎంతమందికి ఉన్నాయి? కళ్ళు ఉన్నాయి. అందరికీ కళ్ళు ఉన్నాయా? ఎంతమందికి ముక్కు ఉంది? నోస్ ఉంది? ఎంతమందికి? అమ్మో, అంకుల్కి ముక్కు లేదంటారా? ఎట్లరా? దేవుడు అందరికీ చక్కటి కళ్ళు ఇచ్చాడు కదా, చక్కటి ముక్కు ఇచ్చాడు, చక్కటి నోరు ఇచ్చాడు. దేవుడు ఇచ్చినాడా లేదా? మీకు అందరికి ఇచ్చినాడు కదా. అందరికీ ఉన్నాయి కదా. చక్కటి చేతులు ఇచ్చినాడు మనకి చప్పట్లు కొట్టడానికి. అందరు చప్పట్లు కొట్టండి ఒకసారి. వెరీ గుడ్. మన కాళ్ళు ఇచ్చినాడు దేవుడు. కాళ్ళు ఇచ్చినాడా లేదా? లెగ్స్ ఉన్నాయి కదా అందరికీ. అందరికీ హార్ట్ ఉందా? హార్ట్ ఎంతమందికి ఉంది? ఎంతమందికి ఉంది నా హార్ట్? మీ హార్ట్లో ఏమేమి ఉన్నాయి నాన్న? ఏమేమి ఉన్నాయి హార్ట్లో? హార్ట్లో ఏం పెట్టుకున్నారు మీరు? చికెన్ పెట్టుకున్నావా హార్ట్లో? జీజస్ పెట్టుకున్నావా? వెరీ గుడ్. మీ హార్ట్లో ఏముంది నాన్న? జీజస్ ఉన్నాడా హార్ట్లో? ఎంతమందికి జీజస్ ఉన్నాడు హార్ట్లో? కొంతమంది పిల్లలకి హార్ట్లో జీజస్ లేడు, అందుకే చేతులు ఎత్తట్లే. మీ దగ్గర అపవాది ఉన్నట్లున్నాడు కదా. మనం పొద్దున్నే అపవాదిని పరార్ సతానని చెప్పి అపవాదిని బయట తరం కొట్టేసినాం కదా. అపవాదిని ఎలా తరం కొట్టినాం నాన్న? మార్నింగ్ పారిపోయినాడు కదా. పరిగెత్తుకుంటా పారిపోయినాడు వాడు కదా. అవునా కదా? కదనా?
మనమంతా ఎవరి పోలిక తెలిసిన పిల్లలు, మనమంతా ముందు ఎలాగుంటిమి, ఒక మట్టి ముద్ద వలె మనం ఉంటిమి కదా. ఒక మట్టి ముద్దను తీసుకొని దేవుడు ఏం చేసినాడు తెలిసిన, ఒక చక్కటి రూపుని ఏర్పరిచాడు. ఆ చక్కటి రూపుని అంటే ఏమి, కళ్ళనిచ్చాడు, ముక్కునిచ్చాడు దేవుడు, మనకి నోరునిచ్చాడు. కూర్చోండి నాన్న, మళ్ళా కూర్చోండి సహోదరులారా, కూర్చోండి. మళ్ళీ పోదాం మనము బయటికి కదా. చక్కటి చేతులను ఇచ్చినాడు దేవుడు మనకి, చక్కటి కాళ్ళని ఇచ్చినాడు. ఇవన్నీ మనమంతా ఎవరి స్వరూపంలో ఉన్నాం నాన్న? దేవుని స్వరూపంలో ఉన్నాం కదా. దేవుని స్వరూపంలో ఉన్న మనం ఎలాగ జీవించాలి? దేవుని బిడ్డలుగా జీవించాలి. కాబట్టి మన హార్ట్లోకి ఎటువంటి లోక సంబంధమైన ఎటువంటి పాపము మన హార్ట్లోనికి మనము తీసుకొని రాకూడదనమాట. ఇదేంది నాన్న? ఇదేంటిది? సిన్ అంటే, పాపం అంటే ఏమేమి చెప్పాలి? అబద్ధం పాపమే, ఇంకా దొంగతనం పాపమే, ఇంకా ఏమి? వ్యభిచారం పాపమే, ఇంకా నాన్న కొట్టడము పాపమే, సెల్ ఫోన్ చూడడం, సెల్ ఫోను పాపమే, ఇంకా నాన్న ఇంకేం లేదా పాపము? బ్యాడ్ వర్డ్ చెప్పడము పాపమే. ఇంకా ఏమేమి నాన్న పాపం అంటే? ఇంకా ఏమేమి చెప్పండి. అమ్మ నాన్నకు చెప్పిన మాట వినకపోవడము పాపమే. ఏనన్నా? ఫైటింగ్ పాపమే, ఫైటింగ్ చేయడం కూడా పాపమే. స్టీలింగు పాపమే. ఇంకా ఏమేం పాపం నాన్న? ఇవన్నీ ఈ పాపము ఎవరికి సంబంధించినవి? ఇవన్నీ అపవాదికి సంబంధించినవి కదా పాపము. పాపం ఏం చేస్తుంది తెలిసిన, మనల్ని నరకానికి తీసుకొని వెళుతుంది కదా. ఈ పాపాన్ని పరిహరించడానికే మన కోసం ఎవరు వచ్చినారు నాన్న? సన్. ఇదేమి సన్ అంటే ఎవరు? కొడుకు కదా. మన కోసం ఎవరు దిగి వచ్చినారు కదా. మన పాపాన్నంతటిని పరిహరించడానికి ఎవరు వచ్చినారు? యేసు ప్రభువు పరలోకం నుండి మన కోసము దిగి వచ్చి మన కోసం తన ప్రాణాన్ని అర్పించాడు యేసయ్య. అవునా కాదా? కదనా? ఎలాగ అనుభవించినాడు యేసయ్య? తలకి ముళ్ళ కిరీటం పెట్టినారు నాన్న. మనకు ఒక చిన్న మేకు తగులుతుంది, మనకు నొప్పి కలుగుతుందా లేదా కదా. ఒక చిన్న మేక మనకు కుచ్చుకుందనుకో, చిన్న పిన్నీస్ కుచ్చుకున్నా, అమ్మా అమ్మా నాకు నొప్పి అవుతుంది, పిన్నీస్ కుచ్చుకుంది నాకు అని ఏడుస్తాం కదా మనము. కానీ నాన్న యేసయ్యకు ముళ్ళ కిరీటం ఇట్లా పెట్టి తల మీద పట్టని కొట్టినాడు. తలకి కొడితేనే రక్తం అంతా ఇట్లా కారిపోయింది నాన్న యేసయ్యకి. అదంతా ఎవరి కోసం భరించాడు నాన్న యేసయ్య? మన పాపాన్నంతటిని పరిహరించడానికి, మనల్ని పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళాలని చెప్పేసి యేసయ్య బాధంతా భరించినాడు. చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు యేసయ్య. చేతుల్లో మేకులు కొడితే ఎంత బాధ ఉంటుంది నాన్న? ఉంటుందా ఉండదా? మన చేతికి ఒక చిన్న పిండిస్ కుచ్చుకోయిందనుకో, చిన్న ఒక రక్తం చుక్క వచ్చిందనుకో, మనం ఎట్లా ఏడుస్తాము? మమ్మీ మమ్మీ అని ఏడుస్తాం కదా మనము. ఏడుస్తామా ఏడ్చమా? ఎట్లా ఏడుస్తాము? ఎట్లా ఏడుస్తారు మీరు? ఓసారి చూపించండి ఎట్లా ఏడుస్తారా? అట్లా ఏడుస్తాం కదా. మన కోసం యేసయ్య చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు, కాళ్ళకి మేకులు కొట్టించుకున్నాడు, పక్కన బల్లెపోటు కొట్టించుకున్నాడు. ఈ యేసయ్యనే మన కోసము, మన పాపనంతటిని యేసయ్య భరించినాడు అనమాట. యేసయ్య అవునా కాదా? కదా, భరించినాడు కదా. యేసయ్య మీకు కావాలా వద్దా? కావాలి కదా యేసయ్య. ఎంతమంది యేసయ్యని మీ హృదయంలోకి ఆహ్వానిస్తున్నారు? ఇంకొచ్చు కొంతమందికి యేసయ్య వద్దంట, చేతులు ఎత్తకుండా ఉండారు. వద్దా యేసయ్య వద్దా? మీకు నరకం కావాలా? ఎంతమంది నరకానికి పోతారు? అరే నువ్వు నరకానికి పోతావరా, చేయెత్తినావు పైకి. ఎంతమంది పోతారు నా నరకానికి? అమ్మో, మీరందరూ యేసయ్య బిడ్డలు కాబట్టి మనం అందరూ పరలోక రాజ్యానికే పోవాలి. మనం అందరము కదా. మన హార్ట్లో ఎవరు ఉండాలి?
యేసయ్య ఉండాలి. మన హార్ట్లో ఏముండకూడదు? గర్వం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు. అదంతా ఉంటే ఏమైతే తెలిసిన అదంతా మనల్ని కృంగతీస్తుంది అనమాట. అదంతా అవునా కదా? కదా ఈ అబ్బాయిని చూసినారా? ఎట్లున్నాడో ఈ అబ్బాయి మకం ఎలాగుంది నాన్న? ఈ అబ్బాయి మకము ఎట్లుంది కదా? సాడ్ ఫేస్ పెట్టుకున్నాడు. ఎంత సాడ్ ఫేస్ కదా, అవునా కదా? అంటే ఇతని హార్ట్లో ఏముంది తెలిసిన? ఇతని హార్ట్లో ఏముంది తెలిసిన? గర్వము, ఇంకా అహంకారము, కోపము, ఇంకా అసూయ, టీవీ చూడడము, ఫోన్లు చూడడము, ఫోన్లలో గేమ్లు ఆడడము, అవన్నీ పాపంతో నిండిపోయినాయి కనుకనే ఇతని ఫేసు అపవాది హృదయం, ఎవరి హృదయంలో అపవాది ఉంటుందో మన హృదయం అంతా ఇలాగే ఉంటుంది, బ్యాడ్గా ఉంటుంది. అవునా కదా? కదా బ్యాడ్గా ఉంటుంది కదా? కదా ఇవన్నీ ఉంటే గిన అపవాది, ఇవన్నీ అపవాది క్రియలు అన్నమాట. ఇవన్నీ ఎప్పుడైతే దేవుడు మనలోకి వస్తాడో వీటన్నిటిని దేవుడు ఎలాగ పారద్రోలుతున్నాడు చూడు. చూడు దేవుడు కదా, తన వెలుగును పంపించి వాటన్నిటినీ పారగొడుతున్నాడు దేవుడు. చూడు పారగొట్టినప్పుడు వాని హృదయం ఎలాగుంటుంది చూడు. అపవాది వెళ్ళిపోయింది, అపవాది క్రియలు వెళ్ళిపోయినాయి. ఏమైపోయినాయి? గర్వం పోయింది, అసూయ పోయింది, దొంగతనం పోయింది, అబద్ధం ఆడడం పోయింది, ఇంకా ద్వేషము పోయింది, ఇంకా అన్నీ పోయినాయి. తర్వాత ఫేస్ ఎలాగుంది తెలిసిన? అమ్మో ఎంత అందంగా ఉన్నాడు కదా? కదా మనకు కూడా అంతే. మనలో యేసయ్య ఉంటే మన ఫేస్ కూడా ఇలాగే వెలిగింపబడుతుంది, ఇలాగే ఆనందంగా ఉంటాం. మనం కూడా యేసయ్య మన హృదయంలో ఉంటే మనం కూడా ఇలాగే సంతోషంగా ఉంటాం మనము. అవునా కదా? మళ్ళీ మీ ఫేస్లో డల్లుగా ఉన్నాయి, మీ ఫేస్లో ఎవరు, మీ హార్ట్లో ఎవరున్నారు? మళ్ళీ యేసయ్య ఉంటే ఎందుకు మీరు అంత డల్లుగా కూర్చున్నారు? మనం ఒక చిన్నది యాక్షన్స్, ఒకటి యాక్టివిటీ చేసుకుందాం మన చిన్నది. మనకి ఒక అక్క వస్తుంది అనమాట. అక్కకి అస్సలకి దేవుడు అంటే అసలుకి ఇష్టం లేదు. అక్కకి దేవుడు అంటే అక్కకి అస్సలకి ఇష్టం లేదనమాట. అక్కకి చూడు ఎంత కేర్లెస్గా తిరుగుతుందో చూడు. అక్క ఎంత నెగ్లిజెన్స్గా తిరుగుతుందో చూడు. అక్క చూడు, జీజస్ లేడు అక్క హార్ట్లో, జీజస్ అస్సలకి లేడు కదా? బ్యాడ్ గర్ల్, బ్యాడ్ గర్ల్ కదా అక్క, బ్యాడ్ గర్ల్ కదనా? చూడు ఎంత కేర్లెస్గా ఉంది చూడు. అక్క ఎంత కేర్లెస్ చూడు. అక్క కేర్లెస్. ఏమొచ్చింది అక్క దగ్గరికి? అబద్ధం వచ్చేసింది అక్క దగ్గరికి. ఏమొచ్చింది అక్క దగ్గరికి కదా? అబద్ధం వచ్చేసరికి అక్కలో సైతాను ప్రవేశించినాడు. చేతికి ఎక్కి చేతికి ఎక్కేది అదిగో సైతాను మెల్లమెల్లగా అక్కలో ప్రవేశిస్తా అన్నాడు. అదిగో కదా, మెల్లమెల్లగా సైతాను ప్రవేశిస్తా అన్నాడు కదా. పిల్లలు మనలో కూడా అలాగా ఉంటే గిన మెల్లమెల్లగా అపవాది లోపలికి రావడానికి ప్రయత్నం చేస్తాడు. అపవాది మెల్లమెల్లగా వచ్చేస్తాడు అపవాది కదా. ఎంత కేర్లెస్గా ఉంది చూడు అక్క. పడిపోతుంది, కర్రకి పోతుంది అది. ఇప్పుడు ఏమొచ్చింది అక్కకి? అమ్మో అబద్ధం వచ్చేసింది, అసూయ కూడా వచ్చేసింది అక్కకి. చూడు నా డ్రెస్సును చూసి అసూయ పడుతుంది చూడు అక్క. పిల్లలు మనం అలాగుంటామా? చూడు అక్కకి ఇంకొక
ఇంకొక బ్యాగ్ వచ్చేసింది. ఇంకొక అపవాది లోపల దూరిపోతున్నాడు. మెల్లమెల్లగా దూరిపోతున్నాడు. అక్కలో దూరిపోతున్నాడు. మెల్లమెల్లగా దూరిపోతున్నాడు అక్కలో. అమ్మో, అసూయ. ఇంకోటినా, ఇంకా ఇప్పుడేమొచ్చింది అక్కకి? అమ్మో, ఇవన్నీ ఎవరికి సంబంధించినటివి నానా? అపవాదికి సంబంధించినటివి కదా ఇవన్నీ. గర్వము. కొంచెం బెండుక పడుతున్నప్పుడు బెండుక కొంచెం. ఏమొచ్చింది ఇప్పుడు అక్కకి? ఏమేమి వచ్చినాయి నానా? అబద్ధము, అసూయ. అమ్మో, అదిగో చూడ, సైతాను వచ్చేసరికి అక్క బెండ్ అయిపోతుంది. ఇంక అపవాది వచ్చేసరికి బెండ్ అయిపోతుంది అక్క కదా. అపవాది పిల్లలందరూ అలాగే ఉంటారు. ప్రభు నమ్ముకున్న బిడ్డలు స్ట్రాంగ్గా నిలబడతారు కదా. అక్క బెండ్ అయిపోయింది. చూడు ఎట్లా బెండ్ అయిపోయింది అక్క. చూడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ ప్రార్థన చేస్తున్నా కూడా అక్క అస్సలకి దాని మాటలు పట్టించుకోకుండా ఉంది. నీళ్ళలోంచి చూడు, వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ వాళ్ళ సిస్టర్ వచ్చి ప్రేయర్ చేసుకుంటా ఉంది. అయినా కూడా దగ్గరికి పో. చూడు అక్క దూరంగా నిలబడింది. చూడు అక్క దగ్గరికి వెళ్ళకుండానే ఉంది. చూడు అక్క కదా. ఇవన్నీ అపవాది క్రియలు నాన్న. ఇవన్నీ అపవాది చేస్తాడు ఇవన్నీ. చూడు అక్క చూడనా. చూడు, బైబిల్ చదువుతా అంటే నేను బైబిల్ చదవను అంటాను. చూడు అక్క ప్రార్థన చేసుకుంటా అంటే కూడా దగ్గరికి రాకుండా ఉంది. ప్రార్థన చేసుకుంటా అంటే కూడా దగ్గరికి రాకుండా ఉంది అక్క. పిల్లలు మనం అలాగుందామా మనము? పోనండి, అలాగుందామా? వద్దు కదా. అక్కకి ఇంకొకటి వచ్చేసింది. ఇంకొక ట్యాగ్ వచ్చింది, సోమర్తనం. అమ్మో, సోమర్తనం వచ్చేసింది అక్కకి. అబద్ధం వచ్చేసింది, సోమర్తనం వచ్చేసింది, గర్వం వచ్చేసింది, అసూయ వచ్చేసింది. ఇవన్నీ ఎవరి క్రియలు నానా? సాతాను క్రియలు కదా. చూడు, సాతాను దగ్గరకు వచ్చేసరికి మనిషి కూడా నిలబడలేకపోతుంది కదా. ఇది వాక్యం అంటే ప్రార్థన చేసుకోదు, బైబిల్ చదువుకోదు. వాక్యం అంటే అస్సలకి అక్కకి ఇంట్రెస్టే లేదనమాట. అక్కకి చూడు ఎలాగ వంగిపోతాను. చూడు అక్క దొంగతనం. ఇంకేమొచ్చింది నా? ఇంకోటి ఏమొచ్చింది చూడు అక్కకి. తగిలిన అదిగో ఇంకొక అపవాది ఇంకోటి కూడా ట్యాగ్ కూడా అక్కకు వచ్చేసింది. చూడు, ఆ భారం మొయ్యలేకపోతుంది. దొంగతనం అనే భారం మొయ్యలేకపోతుంది. గర్వం అనే భారం మొయ్యలేకపోతుంది. అబద్ధం అనే భారం మొయ్యలేకపోతుంది అక్క. దొంగతనం అనే భారం మొయ్యలేకపోతుంది అక్క. దొంగతనాన్ని కూడా అక్క మొయ్యలేకపోతుంది. చూడనా, చూడు ఇవన్నీ ఎవరు చేస్తానన్నా? ఇవన్నీ అపవాది క్రియలు. ఇవన్నీ దేవునికి సంబంధించిన క్రియలు కావన్నమాట ఇవన్నీ. చూడు ఒక్కొక్కటి పడే కొద్దీ అక్క వంగిపోతుంది. పాప భారం చూడు ఎలాగ వస్తుంది అక్కకి. పాప భారము అక్కకి ఇంకొక ట్యాగ్ వచ్చింది. ఏమన్నది? అవిధేయత. ప్రేయర్ చేసుకుంది రామ్మ. ప్రార్థన చూడు చున్ననా, ప్రార్థన చేసుకోమంటే అపవాది దూరిపోయినాడు అక్కలో. గర్వము, అసూయ, అవిధేయత, సోమర్తనము. ప్రార్థన చేసుకుంది రామ్మ. ప్రార్థన రామ్మ, బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుందిరా. కొద్దిసేపు ప్రార్థన చేసుకుంటే ఆ పాప భారం అంతా వెళ్ళిపోతుంది. ఆ పాప భారం నీ ఎంతసేపు మోసుకొని ఉంటావు? చూడనా ఎలాగంటుందో చూడు. అపవాది అక్కని ఎంతగా కృంగదీస్తుంది చూడు. ఒక్కొక్కటి అక్కలోకి ప్రవేశిస్తున్నాయి కదా. చూడు, నీళ్లు తీసుకోవడానికి కూడా తనకు ఒళ్ళు బరువు అయిపోయింది కదా. చూడనా, నీళ్లు తీసుకోరా అని చెప్పి నన్ను అడుగుతుంది అక్క.
చున్ననా అక్క చున్ననా ఫోన్ కూడా చూస్తాను చూడు. అబ్బా చున్ననా అక్క చున్ననా ఎలాగ చేస్తుందో. అక్క చున్ననా ఫోన్కి ఎట్లా అడిక్ట్ అయిపోయింది చూడు. ఒక ప్రార్థన జీవితం లేదు, ఒక బైబిల్ చదువుకోవటం లేదు, అమ్మ నాన్నకు వ్యతిరేకత, సమస్తానికి వ్యతిరేకంగా జీవిస్తుంది అక్క చున్ననా. ఫోన్ చున్ననా ఎట్లా చేస్తుందో ఫోన్ చున్ననా. ఇవన్నీ తప్పు కదా నాన్న, ఇవన్నీ నా తామ మా ఫోన్ ఈయన ఫోన్ ఇరా. ఫోన్ ఎక్కువ చూడకూడదురా. ఫోను బైబిల్ చదువుకోవాలా, బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, ఇవన్నీ చెయ్యకూడదు. బైబిల్ చదువుకోవాలి నాన్న. ఫోన్ ఇవ్వరా, కళ్ళు పోతాయిరా. ఫోన్ ఇయ్యరా, ఈరా చిన్నడా ఫోను. యబ్బా అక్క చూడు ఎలాగా తయారైపోయింది అక్క. వంగిపో. ఇంకోటి చూడు అక్క చూడు ఏమో చూస్తాను చూడు. అమ్మా అవన్నీ అపవాది క్రియలు నాన్న, అవన్నీ అపవాది చేస్తాడు. అపవాది క్రియలు అవన్నీ అపవాది చేస్తాడు నాన్న. అవన్నీ ఫోన్ పిచ్చి వచ్చేసింది, ఇంకా ఫోన్ తిక్కలేస్తుంది అక్క. మెంటల్గా మారిపోతుంది ఆమె. నాన్న అక్కకి ఇంకా ఏమొచ్చింది? అమ్మో రెండో స్టేజ్లోకి వచ్చేస్తుంది. చూడన్న అక్క ఎలా వంగిపోతాను చూడు. అవన్నీ అపవాది చేతులు అక్క బందీ అయిపోయింది. సోమర్తనము, దొంగతనము, టీవీ అడిక్షను, ఫోన్ అడిక్షను, వంగిపోతుంది అక్క. నిలబడలేకపోతుంది అక్క, నడవలేకపోతుంది. ఇవన్నీ మనల్ని పట్టుకొని అపవాది మనల్ని ఇలాగే తయారు చేస్తాడు అపవాది. అవునా కాదా? కదా అక్క కళ్ళు కూడా సరి కనపడటం లేదు. టీవీ చూసి ఫోన్ చూసి కళ్ళు కూడా కనపడటం లేదు అక్కకి. అద్దాలు పెట్టుకున్న కళ్ళు కనపడటం లేదు అక్కకి. కళ్ళు కనపడటం లేదు నాన్న. అయ్యో యేసయ్యా ఎలాగైపోయింది చూడు అక్క. ప్రార్థన చేసుకోమంటే ప్రార్థన చేసుకోలేదు, బైబిల్ చదువుకోమంటే బైబిల్ చదువుకోలేదు. అక్క చూడన్న ఎలాగ తయారైపోయింది అక్క కదా. అపవాదికి పూర్తి లోన్ అయిపోయింది. అపవాది పూర్తిగా అక్కను ఆక్రమించేసుకుంది నాన్న. అపవాది పూర్తిగా అక్కను ఆక్రమించేసుకుంది. నిలబడలేకపోతుంది అక్క. కృంగిపోతుంది, చేత కాకుండా ఉంది. కూర్చో. నీ భారం విడిపించడానికి ఒకరున్నారు, ఆయనే యేసయ్య. అనుదినము బైబిల్ చదువుకొని అనుదినము ప్రార్థన చేసుకుంటే మన ప్రతి పాప భారాన్నంతటిని యేసయ్య తొలగిస్తాడు. బైబిల్ చదువుకుంటే నీకు అవన్నీ పోతాయి బిడ్డ. బైబిల్ చదువుకో బిడ్డ, ప్రార్థన చేసుకో బిడ్డ, బైబిల్ చదువుకో బిడ్డ. రా బిడ్డ, దా రా. ఒక్కొక్క పాప భారం వెళ్ళిపోతుంది. దా కూర్చో, ఇట్లా కూర్చో. బైబిల్ దానా దా, ఇట్లా దా బిడ్డ, దా బిడ్డ, కూర్చో బిడ్డ. బైబిల్ చదువుకుంది బిడ్డ, బైబిల్ చదువుకున్నానా. బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకో. దేవుడు ఈ సమస్త శరీరం నుండి దేవుడు విడుదల కలిగించి దేవుడు నీకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చి ఇస్తాడు దేవుడు. ఏమి లేదు, కృంగుదలనంతా దేవుడు తీసేస్తాడు. కూర్చో, ఇలా కూర్చో, మెల్ల కూర్చో. నిజంగా దేవుడు ఇస్తాడు. కూర్చో, ఇలా కూర్చో. నిజం నాన్న, నిజము. పోతుంది. బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుంటే ఆ సైతానుగాడు బయటికి పారిపోతాడు. సైతానుగాడు భారమంతా పోతుంది. బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుంటే రా బిడ్డ, దా బిడ్డ, కూర్చుంది రా బిడ్డ. నిజం బిడ్డ, కూర్చుంది రా బిడ్డ. ప్రామిస్. యేసయ్య మంచివాడు. యేసయ్య చాలా మంచివాడు. ఆయన రక్తంలో నీ ప్రతి ఒక్క పాపాన్ని
నీ రక్తంలో ప్రతి పాపాన్ని కడిగి నేను పరిశుద్ధురాలుగా తీరుస్తాడు యేసయ్య. పరిశుద్ధురాలుగా తీరుస్తాడు యేసయ్య నేను. ఈ భారం అంతా పోతుంది. నువ్వు కూర్చో బిడ్డ, కూర్చో బిడ్డ, కూర్చో బిడ్డ. బైబిల్ చదువుకో బిడ్డ, నువ్వు బైబిల్ చదువుకో బిడ్డ, బైబిల్ చదువుకో, బైబిల్ చదువుకో. ఒక్కొక్కటి చేస్తారు. కొద్దిసేపు బైబిల్ ఇచ్చిపోయాను, కొద్దిసేపు చదివిన చిన్ననా అక్క బైబిల్ చదువుకుంటా అంటే ఒక్కొక్క ట్యాగ్ వెళ్ళిపోతుంది చూడు, ఒక్కొక్కటి. అక్క బైబిల్ చదువుకుంటా అంటే ఒక్కొక్కటి వెళ్ళిపోతుంది, దొంగతనం వెళ్ళిపోతూ ఉంది అక్క దగ్గర నుంచి బైబిల్ చదువుకుంటా అంటే. ఇంకా ఏం పోయింది నాన్న, ఇంకా ఏం పోయింది? అసూయ వెళ్ళిపోతుంది అక్క దగ్గర నుంచి, అబద్ధం వెళ్ళిపోతుంది, అబద్ధం వెళ్ళిపోతుంది బైబిల్ చదువుకుంటా అంటే అక్క దగ్గర నుంచి. ఇంకా ఇంకా ఏముందైనా, ఇంకా అవిధేయత వెళ్ళిపోతుంది అక్క దగ్గర నుంచి. ఇంకా చూడు పాప భారం వెళ్ళిపోతూ ఉంది, పాప భారం అంతా. ఇంకా సోమర్తనం వెళ్ళిపోతుంది అక్క బైబిల్ చదువుకుంటా అంటే. ఎదుగొన్నా గర్వం వెళ్ళిపోతుంది, గర్వం వెళ్ళిపోతుంది. టీవీ వెళ్ళిపోతుంది, టీవీ వెళ్ళిపోతుంది అక్క దగ్గర నుంచి. అన్ని చూడు ఎలాగ వెళ్ళిపోతున్నాయి. అపవాది పారిపోతున్నాడు బైబిల్ చదువుతా అంటే, అపవాది పారిపోతున్నాడు. ఫోన్ కూడా వెళ్ళిపోతుంది. అక్క ఇప్పుడు ఫ్రీ అయిపోయింది. అక్క ఫ్రీ అయిపోయింది చిన్న. ఇప్పుడు స్ట్రైట్ నడుస్తాను చూడు. ఏసయ్యలో ఉంటే ఏసయ్య పాప భారానంతా తొలగించి దేసయ్య అలాగ చేస్తాడు ఏసయ్య. బాగుంది. ఐ యామ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్, ఐ యామ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్. నా పాప భారం అంతా పోయింది పిల్లలు, నా పాప భారం అంతా పోయింది. ఏసయ్య నాకు సంతోషం ఇచ్చాడు, ఏసయ్య నాకు సంతోషం ఇచ్చాడు. మీకు కూడా కావాలా ఇలాంటి సంతోషం? కావాలా? అలా మీకు కూడా ఇలాంటి సంతోషం కావాలా కదా? అబద్ధము ఈ రోజు నుంచి ఈ ఆంటీ కూడా యేసయ్య బిడ్డగా మారిపోయింది. అక్కలో ఉండే పాప భారం అంతా వెళ్ళిపోయింది కదా. పాప భారం అంతా, గర్వము, అసూయ, టీవీ అడిక్షన్, సెల్ ఫోన్ అడిక్షన్ అన్నీ వెళ్ళిపోయినాయి కదా. ఇప్పుడు దేవుని బిడ్డగా ఆరోగ్యంగా కదా. ఫేస్ చూడండి సంతోషంగా ఉందా, ఎంత హ్యాపీగా ఉంచుడు. ఐ ఆమ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్ కదా, జీసస్ కదా. అక్క ఇప్పుడు దేవుని బిడ్డగా మారిపోయింది కదా. దేవుడు అక్కలో ప్రవేశించినాడనమాట. మనం కూడా అలాగా యేసు వైపు చూస్తే యేసయ్య కూడా మనలో ఉన్న పాప భారాన్ని అంతా తొలగించి ఆయన బిడ్డగా యేసయ్య మనల్ని స్వీకరిస్తాడు. ఎంతమందికి నచ్చింది పిల్లలు? బాగుందనా? మీరందరూ యేసయ్యని మీ హృదయంలోకి ఆహ్వానిస్తారా? ఆహ్వానిస్తారా? మనం ఒక కంఠ వాక్యం చదువుకుందామా? చెప్పవా? పలికిస్తారా? పాపము చేయు ప్రతి వాడును, ఎక్కడ పోయాది? నువ్వు లేదా? ఇద్దరు లేండి, నువ్వు లే. ఇక్కడ నువ్వు ఉండు మా అంకుల్ ఆటో టోనీలే. పాపము చేయు, అందరు పలకండి అన్న. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. 1 యోహాను 3:4. 1 యోహాను 3:4. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. 1 యోహాను 3:4.
మొదటి యోహాను 3:4. అన్నా అందరికీ వచ్చింది కదా? వచ్చిందా? ఈ నంబర్లు చూసుకుందామా. ఇది ఎంత నంబరు? 5. ఏముంది 5లో? ఏముంది? మొదటి యోహాను 3:4. ఇది ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఎంత నంబర్? ఎంత? 4 కదా. ఇదేమి? ఆజ్ఞను అతిక్రమించును అంటే నంబర్ ఎంత ఉంది? 3 ఉంది. ఇది ఎంత? ప్రతివాడు ఎంత ఉంది? 2. ఇక్కడ పాపము చేయు ఎంత ఉంది? ఇక్కడ 1. ఇప్పుడు నేను నంబర్లు చెప్తాను, మీరు ఏం చెప్పాలి? ఆ వాక్యాన్ని, దాంట్లో ఉండే వాక్యాన్ని మీరు చెప్పాలి. ఓకేనా? మీరు వద్దు అట్లే మీరు అట్లే పెట్టుకోండి. ఇట్లే పెట్టండి, మీరు అట్లే పెట్టండి. ఇది ఎంతనా? ఏముంది వాక్యము? ఆజ్ఞ అతిక్రమమే పాపము. వెరీ గుడ్. ఇది నానా ప్రతివాడును. వెరీ గుడ్. ఇది నానా పాపము చేయు. వెరీ గుడ్. ఆజ్ఞను అతిక్రమించును. వెరీ గుడ్. ఇది నానా ఇప్పుడు మీరంతా పేపర్లు తిప్పి పెట్టండి నాన్న, తిప్పి పెట్టండి. 3వ నంబర్ ఏముంది? 3వ నంబర్లో ఏముంది? ఆజ్ఞను అతిక్రమించును. ఫస్ట్ 1. ఇది 5th 1. ఇది 4th 2. ప్రతివాడును. మళ్ళీ ఫస్ట్ నుంచి చదువుకుందాం. ఓకే. ఇప్పుడు చెప్పండి నన్ను, అందరు చెప్పండి. ఇప్పుడు చెప్పండి. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. 1వ యోహాను 3:4. కంఠవాక్యం మళ్ళీ అన్న మధ్యాహ్నం అడుగుతారు, చెప్పాలి మీరు. ఓకేనా? థ్యాంక్ యూ అక్క. సో అక్కకు గట్టిగా చప్పట్లు కొట్టండి. కూర్చోండి. సో మరలా ఇప్పుడు నేను ఒక వాక్యం చెప్తాను, 1 గంట సేపు విందామా? ఇంకో 1 గంట సేపు చెప్తాను, ఒక వాక్యం వింటారా? రైట్. అందరికీ ఆకలి అవుతుంది, ప్రార్థన చేసుకుందాం. ఫస్ట్ పోయి భోజనం చేద్దాం. సో ఈరోజు ఏం చేసినారో నాకైతే తెలీదు. ఏమేమి చేశారక్క? రైట్. సో ఆ వంటలు రెడీ అయిపోయినాయి, మనం ప్రార్థన చేసుకుందాం. తిని మళ్ళా 2 గంటలకంతా ఇక్కడికి చేరొద్దాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నెగిల మాకు తండ్రి, మహోన్నతుడానికి స్తోత్రాలు. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు మీరు మాకు తోడుగా ఉండి పాటల్లోనూ వాక్య ధ్యానాల్లోనూ అనేక విషయాలు తండ్రి పిల్లలు విన్నారు. విన్న వాక్యాలన్నీ వారి హృదయాల్లో మనసులో ఉంచుకోవడానికి సహాయం చేయండి. అవునైనా పాపమును ఒప్పుకొని తండ్రి మా భారాన్ని మేము సులువు చేసుకొని మా పాప భారాన్ని తీసివేసుకొని ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయండి. ఇంకా నమ్మని పిల్లలు తండ్రి నమ్మడానికి సహాయం చేయండి. నమ్మిన వారు బాప్తిసం తీసుకోవడానికి సహాయం చేయండి. ఆ విషయాల్లో పిల్లలతో మీరు మాట్లాడి నడిపించండి. వాక్యం అందించిన దాసులిద్దరినీ మీరు దీవించి ఆశీర్వదించి మీ పని కొరకై ఇంకా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. మీరు చేసిన ప్రతి మేలు ఉపకారంకై స్తోత్రాలనైనా తండ్రి. ఇప్పుడు మేము భోజనం చేయడానికి వెళ్తుండగా మాతో ఉండండి. ఓ ప్రభువా, భోజనం చేసినా ప్రాణం చేసినా నేను మహిమపరిచేవారంగా ఉండడానికి సహాయం చేయండి. భోజన పదార్థాలు తయారు చేసిన అక్కగారిని అందరినీ దీవించండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. వారికి రావాల్సిన ప్రతిఫలాన్ని దయచేయండి అయినా. ఓ తండ్రి, ఉదయం 5 గంటల నుంచి తండ్రి వారు వచ్చి మా కొరకై ఎంతో శ్రమలు వచ్చి సిద్ధపరుస్తున్నారు. వారిని వారి కుటుంబాలను దీవించండి. వెళ్తుండగా మాతో ఉండండి ప్రభువా. మీరే ఆహారం ద్వారా ఎలాంటి సమస్యలు రాకుండా కాపాడండి. మా పిల్లలందరినీ దీవించండి. మరలా మేమందరం చేరి వచ్చి తండ్రి గేమ్స్లో వాటిలో పార్టిసిపేట్ చేయడానికి సహాయం చేయమని యేసునామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రైట్. ఫస్ట్ చిన్నపిల్లలు వెళ్ళండి, నిన్నటి మాదిరే చిన్నపిల్లలు వెళ్ళండి. 1 2 3 1 2 5 వెళ్ళండి.